కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం రేపు విశాఖలో జరగనుంది. ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. ఈ స్నాతకోత్సవంలో 373 మంది విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారని వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రపతి విశాఖ పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను హోంమంత్రి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చీలు పర్యవేక్షించారు. ట్రైబల్ యూనివర్సిటీ కాన్వకేషన్ గురించి గౌరవ రాష్ట్రపతి గారు రేపు మన విశాఖపట్నానికి రానున్నారు. మేడంకి స్వాగతం పలకడానికి ఈరోజు అన్ని రకాలుగా కూడా సన్నాహాలు జరిగినాయి. ఒక పక్క నుంచి సెక్యూరిటీ ఆస్పెక్ట్ కానీ, ఒక పక్క నుంచి అడ్మినిస్ట్రేషన్ వైడ్గా కూడా మేడంకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా గౌరవంగా ఆహ్వానించి గౌరవంగా సన్మానించుకొని కాన్వకేషన్ పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి మేడంని గౌరవంగా వీడ్కోలు పలకడానికి ఈరోజు విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ కూడా రెడీగా ఉంది. అన్ని సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో కూడా అన్ని కూడా చర్యలు తీసుకున్నాం. నారా లోకేష్ గారు వస్తున్నారండి, లైన్ మినిస్టర్గా నేనున్నాను. ఇప్పుడు మొదటి స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు రెడీగా ఉన్నాయి. రేపు 373 మంది స్టూడెంట్స్కి డిగ్రీలు ప్రధానోత్సవం జరుగుతుంది. అందులో 13 మంది గోల్డ్ మెడలిస్టులు కూడా ఉన్నారు. ఇది మా యూనివర్సిటీకి చాలా గర్వకారణం. ఇన్నాళ్ళు మా యూనివర్సిటీ స్నాతకోత్సవం ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి మేము చూస్తున్నాం, మా స్టూడెంట్స్ చూస్తున్నారు. అది రేపు జరుగుతూ ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది.